జై భీమ్. జై భీమ్. సోదరులారా, ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. బాబాసాహెబ్ యొక్క హృదయం ఎంత కరుణామయంగా ఉండేదో, ఆయన ఎంత క్రమశిక్షణ గల వ్యక్తి గలడో అంతటి మెత్తని హృదయం గలవాడు. అలాంటి బాబాసాహెబ్ తన జాతి ప్రజల యొక్క కష్టాలను చూసినప్పుడు తట్టుకోలేకపోయేవారు. ఆయన తన జాతి ప్రజల బాధలను, కష్టాలను తీర్చడం కోసం, వారికి శాశ్వత పరిష్కారం ఇవ్వడం కోసం తన జీవితం యావత్తు తపిస్తూనే ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒకరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఇంట్లో కూర్చొని ఉండగా ఒక నలుగురు పారిశుద్ధ్య కార్మికులు, ఆ టైంలో వాళ్లకు మెహతర్లు అనేవాళ్ళు. ఈరోజు ఈ మెహతర్ పని ఈరోజు మనకు కనబడకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో మెహతర్లు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు అగ్రకులాలు వాళ్ళ ఇండ్లలో చేసే మలాన్ని ఎత్తిపోసేవాళ్ళు. అలాంటి వృత్తి చేసే వాళ్ళను మెహతర్లు అనేవాళ్ళు. అలాంటి మెహతర్లు ఒక నలుగురు బాబాసాహెబ్ దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చారు. అందులో ఒక వ్యక్తి యొక్క శరీరం బొబ్బలుతో నిండిపోయి ఉంది. ఎప్పుడైతే శరీరానికి వేడి తగిలినప్పుడు బొబ్బలు వస్తాయో, అలాంటి బొబ్బలతో ఆయన శరీరం ఉన్నది. అక్కడక్కడ రక్తం కూడా కారుతుంది. అతనికి ఆ బాధను తట్టుకోలేక అతను ఏడుస్తున్నాడు. ఈ హృదయ విదారకరమైన సన్నివేశాన్ని చూసి బాబాసాహెబ్ కూడా చలించిపోయారు. ఆయన కనులు చెమ్మగిల్లాయి. ఏం జరిగిందని బాబాసాహెబ్ అడిగితే, అప్పుడు ఆ రక్తం కారుతున్న వ్యక్తి చెప్తారు, బాబాసాహెబ్, ఈరోజు కొంతమంది అధికారులు నన్ను బలవంతంగా డ్రైనేజీలో దింపడం జరిగింది. ఆ డ్రైనేజీని శుభ్రం చేయడం కోసం నన్ను బలవంతంగా లోపలికి దించడం జరిగింది. డ్రైనేజీని శుభ్రం చేసేటప్పుడు అక్కడ ఉన్న మలముతో, ఆ మలం యొక్క వేడితో నా శరీరం మొత్తం బొబ్బలు పట్టినాయి. ఆ బొబ్బల వల్ల ఈ రక్తం కారుతుంది. నాకు చాలా బాధగా ఉంది బాబాసాహెబ్ అని కన్నీటి పర్యాంతమయ్యాడు. ఈ సన్నివేశం విన్న తర్వాత, ఆ మెహతర్ మాటలు విన్న తర్వాత బాబాసాహెబ్కి ఎనలేని బాధ కలిగింది. తన జాతి ప్రజలు ఈ సమాజంలో జంతువుల కంటే హీనంగా బతుకుతున్నారు. వాళ్ళను మనుషులుగా కూడా గుర్తించలేకపోతున్న ఈ సమాజం చూసి బాబాసాహెబ్ చలించిపోయారు. ఎంతగా బాధపడ్డారంటే ఆయన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఇలాంటి సన్నివేశం చూసిన తర్వాత బాబాసాహెబ్ వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చారు. ఇలాంటి జాతి ప్రజలను ఉద్ధరించడం కోసమే నా జీవితంలోని ప్రతి క్షణము నేను అంకితం చేశాను. ఈ సమాజంలో ఏదైతే ఈ కుల వ్యవస్థ ఉందో, ఈ కుల వ్యవస్థనే ఈ బాధలకు కారణం. ఆయన వాళ్ళకు ఒక ఉపదేశం ఇచ్చారు. వాళ్ళకే కాదు,
ఆ సమస్త మెహతర్ జాతి వాళ్ళకందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఓ మెహతర్లారా, మీరు ఈ పని చేయడం మానుకోండి. ఈ పని చేయడం వల్ల మీకు 2 పైసల జీతం వస్తుంది. దీన్ని మానుకోండి. మీరు ఒక 2 నెలలు ఈ పనిని ఆపేస్తే అగ్రకుల వాళ్ళు వాళ్ళ అశుద్ధాన్ని వాళ్ళే శుభ్రం చేసుకుంటారు. ఒకవేళ అలాంటి చెయ్యని వాళ్ళైతే మిమ్మల్ని 100 రూపాయలు ఇచ్చి కూడా మీతో పని చేయించుకుంటారు. కాబట్టి మీరు కొన్ని రోజులు ఆ పనులను ఆపేయండి. మీరు ఆత్మవిశ్వాసంతో బతకండి, ఆత్మగౌరవంతో బతకండి. ఇలాంటి అశుద్ధమైన పనులు చెయ్యకండి అని వాళ్ళకి హితబోధ చేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నాడు ఇలాంటి పరిస్థితులను మన జాతి ఎదుర్కొన్నది. ఈ విషయాలన్నీ మనం మర్చిపోయి బాబాసాహెబ్ వాళ్ళ కోసం పడ్డ తపన, వాళ్ళ కోసం చేసిన కృషి అన్నిటినీ మర్చిపోయి ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికంతటికి కారణం బాబాసాహెబ్ నిద్రలేని రాత్రులు గడిపారు. విశ్రమించకుండా మన జాతిని ఉన్నతీకరించారు. విద్యను అందేటట్టు చేశారు. ఆర్థిక ఫలాలు అందేటట్టు చేశారు. తత్ఫలితంగా ఈరోజు మనం హాయిగా బతుకుతున్నామంటే దానికి ఏకైక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగమే. ఈ విషయం మనము మనసులో పెట్టుకొని మనము కూడా ఈ సమాజానికి మనవంతు సహాయం అందించాలి. మన జాతిని అభివృద్ధి పథంలో నడపాలని మీ అందరికీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.